నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూసి నేర్చుకుందాం. దీనికి కావాల్సిందైతే టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు ఇవన్నీ కోసుకొని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ బాండీలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, నెక్స్ట్ ఏమో జీలకర్ర, నెక్స్ట్ ఏమో పల్లీలు వేసుకొని బాగా చిటపటమనిన తర్వాత అవి వేగిన తర్వాత మనం కోసుకున్నవన్నీ దాంట్లో వేసేసుకోండి. అల్లం, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ కోసుకొని పెట్టుకున్నాం కదండి, అవన్నీ దాంట్లో వేసేసుకోండి. కొద్దిగా కలపండి. ఒక 5 మినిట్స్ పొయ్యి మీద అలాగే బాగా వేయించుకోండి. స్విమ్లో పెట్టి మూత పెట్టినా కొద్దిగా మగ్గుతాయి అన్నమాట అన్నీ. ఓకే అండి. కొద్దిగా ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోండి. కల్లుపైన పర్వాలేదు, వేసుకోవచ్చు. నేనైతే రుచికి సరిపడా కొద్దిగా టేస్టింగ్ కోసం కొద్దిగా కారం వేసుకుంటానండి. అది వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు విడిగా కన్నా. ఓకే, బాగా వేయించండి. నూనె పైకి తేలుతుంది అనమాట. మనకి వేగినాయి అని ఎలా తెలుసుకోవాలి అంటే నూనె పైకి తేలిద్ది. నేనైతే ఈ గ్లాస్తో కొలత తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు గోధుమ రవ్వ తీసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను. బాగా వేగిన తర్వాత మనము ఆ వాటర్ మొత్తం పోసేసుకోండి. చూడండి, బాగా మరిగినాయండి. కొద్దిగా మరిగిన తర్వాత గోధుమ రవ్వ మనం దాంట్లో వేసేసుకోవాలన్నమాట. కలుపుకోండి. బాగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ఇలుగొండి ఇలాగా దగ్గరికి అవుతుంది అనమాట. గోధుమ రవ్వ వేయంగానే ఇలా పైకి నూనె తేలి ఇలా దగ్గరికి వస్తుంది అనమాట. నెక్స్ట్ బాగా సన్నసెగ పెట్టి మూత పెట్టుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. మనకి 5 మినిట్స్ ఆగితే మగ్గిపోయింది ఉప్మా మనకి. చూడండి, గుమగుమలాడే రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా రెడీ.